రాజన్న సిరిసిల్ల జిల్లా తంగలపల్లి మండలం రాళ్లపేట గ్రామంలో వ్యక్తిగత కక్షలతో గ్రామానికి చెందిన శ్రీనివాస్ గౌడ్ అనే వ్యక్తిపై అధికార పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు కిషన్ దాడికి దిగాడు. గతంలో శ్రీనివాస్ కు ఇందిరమ్మ ఇల్లు మంజూరు అవడంతో తనకు చెప్పకుండా ఇల్లు ముగ్గు పోసారని ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులతో గొడవలకు గ్రామ శాఖ అధ్యక్షుడు దాడికి దిగాడు. గ్రామంలో నలుగురు సమక్షంలో పంచాయతీ నిర్వహించుకుని మాట్లాడి ఒకరి జోలికి ఒకరు వెళ్లకుండా ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే శనివారం రాత్రి దుకాణం వద్ద ఉన్న ఆ వ్యక్తిపై ఉద్దేశపూర్వకంగా పాత కక్షలు మనసులో పెట్టుకుని బూటుకాలతో తన్నిన సీసీ ఫోటోలు బయటకు రావడంతో వైరల్గా మారింది. తంగలపల్లి మండలంలో రాళ్లపేట గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మించడంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని పైలట్ ప్రాజెక్టు చేపట్టింది. ఆ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు ఏది చేయాలన్న గ్రామ శాఖ అధ్యక్షుని పర్మిషన్ ఉండాల్సిందే అంటూ హుకుం జారీ చేశారు. లేదంటే లబ్ధిదారులను నానా రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నాడని, అతని ఆగడాలు రోజు రోజుకి మితిమీరిపోతున్నాయని గ్రామస్తులు వెల్లడించారు. ఇతనిపై సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. నా పేరు శ్రీనివాస్ గౌడ్, మాది రాళ్లపేట. మాకు ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ అయింది. శాంక్షన్ అయినాక మేము ఈ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కార్యదర్శి అంటే పట్టించుకోక మేము ముగ్గు పోసుకుంటే తర్వాత వచ్చిండు, తిట్టిండు, ఆల్రెడీ బూతులు తిట్టిండు, అంటే వెళ్ళిపోయింది. అయినా కానీ మేము పట్టించుకోక మేము వేరే వాళ్ళతో మాట్లాడుకొని మేము ముగ్గు పోసుకున్నాం. పిల్లర్ పొక్కలు తీసినాక చూత కాంట్రాక్టర్ కూడా బేరిచ్చిండు. కాంట్రాక్టర్ కూడా వచ్చి మళ్ళీ 5 తారీఖు నాడు ఇక గ్రామ సభలో కాంప్రమైజ్ అయిన కాంట్రాక్టర్ ఆయన డైరెక్ట్ చెప్పిండు, నన్ను ఇట్లా బేరిచ్చిరని కూడా ఆయన చెప్పిండు. చెప్పినాక చూస్తే అంత అయిపోయినాక మళ్ళీ ఇక మొన్న నేను అక్కడ అమలు పని చేస్తా కాబట్టి నేను అక్కడ డాబాకాడ ఊకుంటే వెనకకెళ్ళి వచ్చి మొత్తం ఫుల్ అటాక్ చేసిండు. అక్కడ కూడా తిట్టిండు బూతులు. నేను ఏమనలే, సపరేట్గా అంతా మంజూరుగా అంతా ఎక్కడ వాళ్ళు అక్కడ కాంప్రమైజ్ చేసి ఎలా కొట్టిరు. తెల్లారి మేము పోలీస్ స్టేషన్ దగ్గర పోయి మేడంతో మాట్లాడినాక కాంప్లిమెంట్ ఇవ్వమన్నా మేడం ఇచ్చినాక తర్వాత శ్రీనివాస్ సార్ వచ్చి ఎంక్వైరీ చేసుకుండు. ఆ ప్లేస్ కూడా చూసిండు, దాబాకి ఇట్లా అన్నీ చూసిండు, సాక్షులను కూడా అడిగిండు. ఈ ఇల్లు మొదలు పెట్టించండి ఇందిరమ్మ ఇల్లు, మాకు మాటలు లేవు అని మేము పట్టించుకోలేవని నన్ను కానకెట్లా ఇల్లు ఎట్లా